ఎందుకంటే 10 అన్నారు, 10 దాటిపోయింది. ఏమైనా పనులుంటే ముందే చెప్పండి, ఓకేనా? ఎందుకంటే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి వారం అంతా పాపం ఆశపడి ఉంటారు దేవుని సన్నిధిలో ఉండాలనేది దేవుని యొక్క ఇష్టం, మన ఇష్టం కాదు. మరంతా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలని. ఏదైనా ఉంటే చెప్పండి, మనము సమయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎర్లీగా వస్తారు, పాపం తినకుండా వస్తారని కూడా చెప్పిండు అన్న. మీరు అసలు తినకుండా వచ్చి కూర్చుంటారు, మీ సమయాన్ని అంతా నేను పాడు చేస్తే నన్ను క్షమించాలి. సరే, కొన్ని మాటలు చూసుకుందాం. ఇప్పుడు సమయం 10 అవుతుంది. ఒక 15-20 నిమిషాలలో మనము ముగించుకోవడానికి, అంటే బల్ల వాక్యం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు నడిపించిన కొలది వెళ్తాం మనం, ఓకేనా? దేవుని పైన ఆధారపడి. మనకు తెలిసినటువంటి భాగమే, చాలాసార్లు మనం చదువుకుంటూ వచ్చినాం కదా. మరి ఒకసారి భాగం చదువుకొని మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి 31 వరకు మనము మార్చి ఉత్తర ప్రతినిధిగా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 22 నుంచి చదువుకుందాం, ఓకే? ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలనేది త్రాగవలెను. తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగచ్చు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. వినేడలా తీర్పు పొందకపోవచ్చును. చాలు. అయితే ఇక్కడ మనము ఈ భాగాన్ని బట్టి మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మరి ఒకసారి నీ యొక్క ప్రభా సన్నిధిలో నీ ప్రభు బల్ల చుట్టూ చేరడానికి వచ్చినట్టు కృపను బట్టి నీకు ఎంత వందనాలు. నీ మాటలు ప్రభా మాకు దయచేయండి, కృప చూపించండి. మరి ఒకసారి ప్రభా నీ పాదబద్ధముల చెంత గోజాడుతూ వస్తున్నాం. మీరు మాట్లాడితేనే తప్ప, మీరు తలంపులు ఇస్తేనే తప్ప నేనేమీ మాట్లాడలేనని యథార్థంగా ఒప్పుకుంటూ వస్తున్నాను. దయతో ప్రభా జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి. దీనుడను, దరిద్రుడను, తెలివి లేనటువంటి వాడను, జ్ఞాపకశక్తి లేనటువంటి వాడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను అని సంఘం ఎదుట బాహటంగా ఉన్నట్లుగా ఒప్పుకుంటున్నాను. దయతో ప్రభా ఖాళీ చేయండి. నీ యొక్క పరలోకమైనటువంటి మాటలు, నీ దివ్యమైనటువంటి సంగతులు నాకును మాకును తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అట్లు ప్రభా నీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. మంచి వాతావరణం ఇచ్చినందుకే నీకు ఎంత వందనాలు. చక్కగా ప్రభా నేను ఆరాధించట్లో మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు, అందుని బట్టి నీకు ఎంత వందనాలు. అట్లు ప్రభా ఈ సంఘములో నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపింపజేస్తున్నందుకే నీకు ఎంత వందనాలు. ఉదయకాలం ప్రభా ఎంతో ఓ దేవమరి ప్రభా ఏమి తినకుండా వచ్చినటువంటి వారు ఉంటున్నారు. అయితే వారి సమయాన్ని నేను కూడా ఏమాత్రము కాలయాపన గాని వ్యర్థం గాని చేయకున్నట్లుగా నన్ను భద్రపరచండి, కృప చూపించండి. నీ సన్నిధిలో ప్రభా నిత్య సంతోషములు కలవు, నిత్య సుఖములు కలవు అనేటటువంటి భావన నాకును మాకును దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దుష్ట తలంపులు, సాతాను యొక్క ఆలోచనలు నీ సన్నిధి నుంచి వెల్లడిపోకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి. నీ యొక్క చిత్తము, నీ ఏర్పాటు సంపూర్ణంగా మా పట్ల నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దయతో కనికరించండి. నీ మాటలే మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏవి విడిచిపెట్టాలో, ఏవి తీర్మానించుకోవాలో సరైన విధానంలో మీరు మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లు ప్రభా నీ యొక్క ఏర్పాటులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి.
ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ నుంచి తప్పించండి. సాతాను యొక్క అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో బంధిస్తూ వస్తున్నాం. ఎటువంటిది ప్రభా మా మధ్యలో పని చేయకున్నట్లుగా సహాయం తెచ్చండి. నీ ఆత్మ సంచారము మా మధ్యలో ఉంచండి. ప్రతి వారిని పురికొల్పండి. పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. మన భాగము అనేక సార్లు మనం చదువుతూ వచ్చినాం కదా. అనేక సార్లు ప్రభు బలలో మనం చేయి వేస్తూ వచ్చినాం. తిరిగి తిరిగి మరలా మనము ప్రభు యొక్క బల్ల చుట్టూ మనం చేరి వస్తున్నాం. ఇదెంతో మనకు మంచిది. ఎందుకనగా చూడండి, ప్రతిరోజు మనం ఏం చేస్తాము, చక్కగా బ్రష్ చేస్తాం. బ్రషింగ్ ఎందుకు వేస్తాం? ఉదాహరణకు చూసుకుంటే, చేతులు ఏదైనా పని చేసినప్పుడు ఏం చేస్తాం, చేతులు మురికి అంటిందని కడుక్కుంటాం. చొక్కాకు ఏదైనా మురికి అనిపిస్తే వాష్ చేస్తాం. అంటే మురికి అంటితే వాష్ చేస్తాం. మరి నోటికి ఏమైనా చెడు తింటామా మనం? ఏమైనా చెడు ఇవంటే మురికి అంటింది కనుక వెంటనే శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి నోటికి ప్రశ్నమైనవి, శ్రేష్టమైనవి, కడిగినవి, పవిత్రపరిచినవి, ఉత్తమమైనవి, క్వాలిటీ ఉన్నవి, నాణ్యమైనవి ఏం చేస్తాం? భుజిస్తాం. మరి ఇంత ఫ్రెష్గా భుజించినటువంటి నోరును మళ్ళీ ఏం చేయాలి మనం? బ్రష్. ఎందుకు? లోపల దుర్వాసన తయారవుతుంది. ఎందుకు తయారవుతుంది? ఆహారము పండ్లల్లో ఉండి అదేమవుతుంది? దుర్వాసన వస్తుంది. ఆహారము అంటే మంచిదే, కానీ సమయం మించిపోయిన తర్వాత ఏమవుతుంది? విషం అవుతుంది. ఎటువంటి సహోదరుడా, ప్రేమ సహోదరి, ప్రతి దినము శుభ్రంగా, ఇప్పుడైతే కొత్తగా లేటెస్ట్ గా ఉదయం చేసుకోవాలా బ్రష్, సాయంత్రం కూడా చేసుకోవాలి. మా మంచి అడ్వర్టైజ్లు ఇస్తారు. ఏమి ఆ కాల్గేట్ అడ్వైజులు, కానీ పెప్సిడెంట్ అడ్వైజులు, క్లోజప్ అడ్వైజ్, ఎంతో కాస్ట్లీ పేస్ట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు? ఉదయం దోమాలా, సాయంత్రం దోమాలా. అట్లాగా. అంటే ఎందుకు అంటే మన స్వభావం అట్లా ఉందన్నమాట. మరి కనపడేటటువంటి ఈ నోటినే ఇంత శుభ్రం చేసుకుంటే ఆత్మీయమైనటువంటి యొక్క ఆత్మను ఎంత శుభ్రపరచుకోవాలా? ఇది ఎవరికి కనపడదు. ఇదంటే మనకు సడన్ గా మాట్లాడుతున్నప్పుడు పక్కలకు స్మెల్ వస్తే, నేను నోట్లో స్మెల్ వస్తుంది అనగానే పోయి హాల్స్ లవంగాన వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ చేసుకొని నారు కడుక్కొని మళ్ళీ వస్తారు. అంటే ఇది కనపడుతుంది. మరి ఈ పాపములు, ఈ ఆలోచనలు ఇవన్నీ మనకు కనపడవు, కానీ అవి మనలో ప్రభావితం చేస్తాయి. యేసు ప్రభువుకు తెలుసు కనుక ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన శరీరమును తీసుకునేటప్పుడు చక్కగా మనల్ని మనం పరీక్షించుకోవాలని, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలని, ఆయన పవిత్రుడు గనక ఆయన శరీరమును మనం భుజించడం ద్వారా మనలో ఏమవుతుంది? పవిత్రత వస్తుంది. ఉదాహరణకి చూసుకుంటే, ఒక బాగా మురికి నీళ్లు ఒక గ్లాస్ లో తీసుకుందాం అనుకున్నాం. ఫుల్గా బ్లాక్ కలర్ లో ఉన్నాయి మురికి నీళ్లు, చాలా గ్లాస్ నిండా ఉన్నాయి. అది మనము ఉదాహరణకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనుకుందాం. అంటే గాజు గ్లాస్ లో నీళ్లు తీసుకున్నాం. లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, మనకు కనిపిస్తుంది మొత్తం మురికి నీళ్ళే ఉన్నాయి. ఒక చక్కగా ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ కింద మనం పెట్టాం. ఓకేనా? ట్యాప్ కింద మనం ట్యాప్ ఆన్ చేసినాం. ట్యాప్ లో వచ్చే నీళ్ళు ఏంటివి? మంచి నీళ్లు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ యొక్క దార పడుతూ ఉంటాయి నీళ్లు, కొన్ని 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 పడుతూ ఉంటాయి. దానిలో బాటిల్ నీళ్ళన్నీ పైకి వెళ్ళి వెళ్ళిపోతా ఉంటాయి, వెళ్తా ఉంటాయి, పడతా ఉంటాయి, వెళ్తా ఉంటాయి, పడతా ఉంటాయి, వెళ్తాయి. కొంత సమయానికి మనం ఏం గమనిస్తాం? ఆ మురికి నీళ్లు ఉండవు. అప్పుడు ఏముంటాయి? మంచి. మరి మురికి ఎక్కడ వెళ్ళిపోయింది? మరి మురికి అందులోనే తిరగవచ్చు కదా. అర్థం చేసుకున్నారా? అలాగే మన శరీరము పాపముతో నిండినటువంటి స్వభావం కలిగింది కనుక ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ శరీరము, ఆ పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తము మనలో కొంచెం 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 త్రాగుట ద్వారా మనలో ఉన్నటువంటి చెడు స్థానానికి ఎటువంటి స్థానం లేకుండా నిదానంగా పారద్రోలబడతాది. అలా అని మనం ఒకేసారి తాగుదాం అనుకోవద్దు, ఒకేసారి మింగుదాం అనుకోవద్దు. దీనికి ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, ప్రతిదానికి సమయం కలదు. నారు నాటుటకు సమయం కలదు, విత్తుటకు సమయం కలదు, ప్రతిదానికి ఒక సమయం కలదు. ప్రేమైన సహోదరుడా,
నా జీవితంలో కూడా సంపూర్ణంగా ప్రభు యొక్క శరీరంలోనికి, ప్రభు యొక్క స్వరూపంలోనికి మారడానికై కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఏ విధంగా ఉంటుందంటే, యేసు ప్రభు వారు ఆ శిలువ యాగముగా ఏ విధంగా అయితే గొల్గొతకు ప్రయాణం చేస్తూ వచ్చినారో అటువంటిదిగా ఉంటుంది ప్రేమటి సోదరుడా. చక్కగా రెడ్ కార్పెట్ వేసి, చక్కగా డాంబర్ రోడ్ వేసి, చక్కగా మంచి తార్ రోడ్ వేసి, చక్కగా ఏసీ కార్లలో మనం దించినటువంటి ప్రయాణం కాదు ఇది. అందుకే అంటాడు కదా, ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఆ మార్గం ఎంతో సంకుచితమును, అదెంతో భయంకరంగా ఉంటుంది. చాలా మంది విశాల మార్గానికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఎంత బాగుంది, ఇక్కడ ఎంత చక్కగా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది, ఈ మందిరం ఎంత పెద్ద బాగుంది, అబ్బా ఎంత మంచి సేవకుని క్వార్టర్స్ ఉన్నాయి, ఎంత బాగుంది. అందరూ విశాలమైనటువంటి మార్గంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడేముందన్నా, ఒక్కరే ఇద్దరా, అంత దూరం నుంచి రావాలంటే కష్టం. ప్రేమరెడ్డి సోదరుడా, ఇరుకు మార్గం అదే విధంగా ఉంటుంది. మనం లోకం గురించి, లోక విషయాల గురించి మాట్లాడుకునే అవసరం లేదు. మన యొక్క సహవాసంలోనే మన యొక్క ప్రజలే ఇరుకు మార్గంలో ఉన్నారు, విశాల మార్గంలో ఉన్నారు. మనం అనుకుంటాం లోకస్తులు అయ్యో అయ్యో నశించిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, అన్యజనుల వద్ద కాదు, నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల వద్దకు మిమ్మల్ని పంపిస్తున్నాను. ఇంతకు ముందు పాత దినాల్లో దేవుని యొక్క ప్రజలు లేనప్పుడు ప్రభు ఏం చేసినాడంటే అన్యజనులను ఆకర్షిస్తూ వచ్చినాడు. అన్యజనులను ఆకర్షించి అనేక మంది అన్యజనులు వాళ్ళు మారు మనసు పొంది సంఘములు స్థాపిస్తూ వచ్చినారు. ప్రేమటి సోదరుడు, ఇప్పుడైతే ప్రభు అంటున్నాడు, ఈ యొక్క దినాల్లో దేవుని యొక్క ప్రజలే మార్గము తొలగి వెళ్ళిపోతూ వచ్చినారు. ప్రేమటి సోదరుడు, అయితే నా జీవితము ఏ విధంగా ఉంది? మన మార్గము విశాలమైనటువంటి మార్గంలో మనం అడుగులేస్తున్నామా? ఇరుకైనటువంటి మార్గములో ప్రభువుకు సన్నిహితంగా ప్రభుపై ఆధారపడి నడుస్తున్నామా? ప్రేమటి సోదరుడా, దానికి ఒకటే పరీక్ష. ప్రతి దినము దేవుని పైన ఆధారపడుతున్నాం. సంఘం అంటే అది దేవునితో సంబంధమైనటువంటి కలిగినటువంటి ఇరుకు మార్గంలో ఉన్నట్లుగా మనము తెలుసుకోవాలా. మనకు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ఆటంకం లేదు, చక్కగా మనం ఉన్నామంటే విశాల మార్గములో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ప్రేమటి సోదరుడు, పోరాటాలు ఇవన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి చదవండి. 10 నుంచి చదవండి. 10 నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మొట్టమొదటగా మీరు బలవంతులై ఉండుడి. ఎలా బలవంతులంట? మహాశక్తిని బట్టి ఆయన యందు. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మహాశక్తిమంతుడైనటువంటి సత్యాన్ని నీ హృదయంలో నీవు అంగీకరించాలా. మొట్టమొదటిగా ఆయన మరణమును జయించినాడని మనం ఆరాధన వర్తమానంలో తెలుసుకుంటూ వచ్చినాం. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మృత్యుంజయుడైనటువంటి దేవుడు, ఆయన పాపం మెరుగనటువంటి దేవుడు, ఆయన మన మధ్యలో నివసించినటువంటి దేవుడు అయినటువంటి మహాశక్తిని నీవు నేను అనుభవించేటటువంటి వారంగా ఉండాలి. చదవండి. దాని తర్వాత మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చేటటువంటి ఒక సర్వాంగ కవచం ఉంది. ఆ సర్వాంగ కవచమును మీరేం చేయాలా? ధరించుకోనాలా. ఉదయం కాలం లేచినాం, చక్కగా స్నానం చేసుకున్నాం, చక్కగా ఈ సండే ఈ డ్రెస్ వేసుకోవాలనుకున్నాం, ఈ సండే ఈ చొక్కా వేసుకోవాలి, ఈ సండే ఈ విశ్రాలు ధరించుకోవాలి అని మనం ఒక ప్రణాళిక కలిగి చక్కగా మనం ఏం చేసినాం, త్వరగా సమయం అయిపోతుందని ఏదైతే రెడీగా ఉందో దాన్ని మనం ధరించుకొని చక్కగా మనం వచ్చినాం. అయితే ఆత్మీయమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఆత్మీయమైనటువంటి వస్త్రాలను ధరించినావా? ప్రభు యొక్క బలలో చేయి వేయక ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఈ ఆత్మీయమైన వస్త్రాలు నీకు నాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఈ ఆత్మీయమైన వస్త్రాలు నీకు నాకు ప్రతి దినము మనం ధరించేటటువంటి వారముగా ఉండాలా. ప్రేమంటి సోదరుడా, ప్రేమంటి సోదరి, చదవండి. ఏలైనగా మనం పోరాడునది
చూడండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులతోనూ శరీరాలతోనూ మనం పోరాడట్లేదు ప్రేమిటి సహోదరుడా, ప్రేమిటి సహోదరి. కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత సంబంధమైనటువంటి అంధకార లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న చూడండి దురాత్మల యొక్క సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నారు? వాక్యం ఏం చెప్తుంది? మన ఇరుగు పొరుగు కాదండి, మన పలాని వాడు కాదండి, పలాని వాళ్ళు కాదండి. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గురించి ఆయన చెబుతూ వచ్చినాడు. నేను మరణించవలసి వచ్చింది, నేను ఇలాంటి ఘోరమైనటువంటి మరణంలో నేను మరణిస్తాను ఆయన తన యొక్క శిష్యులకు చెబుతున్నప్పుడు పేతురు ఆయన వచ్చేమంటాడంటే, ఓ యేసు ప్రభువా, ఇది నీకు దూరమవును గాక, ఇట్టి మరణము నీకు దూరమవును గాక అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు పేతురుని చూసి, సాతానా నా వెనుకకెళ్ళు అని పేతురుని సాతాను అని గద్దిస్తూ వచ్చినాడు. నిజంగా పేతురు ఆయన మంచికే చెప్పినాడు కదా. ఎవరైనా మరణిస్తానంటే ఎవరైనా మరణించని చెప్తామా? ఎందుకంటే ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. లేలే ఇటువంటి మరణం ఎందుకు అని వాళ్ళు ఆ విధంగా ఆలోచించినారు, అంటే లోక సంబంధంగా ఆలోచించినారు. ప్రభు అన్నాడు, సాతానా వెనుకకు వెళ్ళు అని పేతురు చెప్తున్నాడు. అంటే పేతురులో సాతాను ప్రవేశించినాడు. కాబట్టి మన యొక్క ఇరుగు పొరుగులో మనలో ఏదైనా సంభవించినప్పుడు వ్యక్తులను బట్టి మనం తీర్పు తీర్చకూడదు. వ్యక్తిలో ప్రవేశించినటువంటి ఆ యొక్క సాతానుడు బట్టి మనం ఏం చేయాలా? ప్రభుకు ప్రార్థన చేయాలా. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలా. ఎవరి మీద మనము కక్షలు గాని, ఎవరి మీద మనము ఈర్ష్యలు గాని, ఎవరి మీద మనం కోపాలు గాని మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు ఆయనను సిలువ వేస్తుంటే పలికినటువంటి మాటల్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవాలా. తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. చూడండి, ఆయన దేవాలయమును పడగొట్టినప్పుడు, ఆయన దేవాలయను పడగొట్టుట అనగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుట. ఆయనను సిలువ అక్కడ వేసినారు, ఆయన దేవాలయాన్ని అక్కడక్కడ పడగొడుతున్నారు. మన మధ్యలో కూడా ఆ విధంగా చేస్తూ వచ్చినారు. అయితే ఇక్కడ ప్రభువే ఏం చేస్తున్నాడు? దేవాలయమే చెప్తుంది. ఏమని చెప్తుంది? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అయితే ప్రభు ఏం చేస్తాడు? ఆయన యొక్క చిత్తములో, ఆయన యొక్క సంకల్పంలో ఆయన ప్రతి వారికి తిరిగి సమకూరుస్తాడు. అది ఎలా సమకూరుస్తాడు ఏంటి అనే విషయం మనకు తెలియదు. కానీ ప్రభువులో మనం ఏం నమ్మకంగా ఉండాలా, పరిశుద్ధముగా ఉండాలా, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలా. ఎప్పుడైతే మన పాపము జీవితము ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే లోకానుసారమైన పద్ధతులు సంఘములోకి వస్తాయో సంఘము ముట్టడి అవుతుంది. ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సొలొమోను కట్టించినటువంటి ఆ యొక్క మందిరము, పెద్ద మందిరము, ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరము. షెబా దేశపురాణి ఆ సొలొమోను చూడాలని ఆ యొక్క దూర ప్రాంతం నుంచి ఆ మందిరాన్ని చూసి, ఆ మందిరంలో ఉన్నటువంటి వస్త్రాలను, ఆ రాజ్యవైభవం చూసి ఎంతో ఎంతో ఆమె ఆశ్చర్యపోతూ వచ్చింది. అంతేకాకుండా అంటుంది, నేను చూసిన దానికి చూసుకుంటే మా ప్రజలు చెప్పింది చాలా తక్కువే. ఇంత వైభవము ఇది ఏ విధంగా సాధ్యం? అంతటి వైభవం కలిగినటువంటి ఆ యెరూషలేము పట్టణాన్ని ప్రభు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇది రాయి మీద రాయి లేకుండా పడిపోతుంది, 3 దినంలో మళ్ళీ తిరిగి లేస్తుందని చెప్పినాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఇంత రాయి ఎన్నో సంవత్సరం నుంచి మేము కట్టినామే, ఈయనేంటి ఇది కూలిపోతాయని చెప్తున్నాడు, పడిపోతాయని చెప్తున్నాడు, ఈయన 3 రోజులలో కడతాడని చెప్తున్నాడు. ఎంత అవమానమైనటువంటి మాట అని ఆయన మీద నిందలేసి ఆయన చెప్పింది ఆ ప్రభు యొక్క దేవాలయము, దేహం అనేటువంటి దేహాలయం గురించి చెప్తూ వచ్చినాడు. 3 దినంలో దీన్ని మీరు పడగొడతారు, సిలువ వేస్తారు, సమాధి చేయబడుతుంది దేవాలయము, తిరిగి మృత్యుంజయుడిగా ఈ దేవాలయం లేస్తుంది అన్నట్లుగా ఆయన మర్మమైనటువంటి సందర్భంలో ఆయన చెప్పినప్పుడు వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఆయన ఆ దేవాలయమును, ఆ శరీరమైనటువంటి దేవాలయం పడగొట్టిన తర్వాత ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి వస్తున్నాడు. ఆ తిరిగి లేచినటువంటి ప్రభువే శరీరధారిగా ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన రాయబడుతూ వచ్చింది, 12వ వచనంలో ఏమి రాయబడుతూ వచ్చింది? ఆ శరీరము
సో చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి పైన వచనం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఉంటుంది చూడ. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చూడండి, మన మధ్య నివసిస్తున్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసిస్తుంది. ఆ శరీరమే మన మధ్యలో బల్ల మీద ఇప్పుడు మనం పెట్టబడుతూ వచ్చింది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాత్కృపను బట్టి ఆయన యొక్క శరీరమును మనం భుజించేటటువంటి వారముగా ఉంటున్నాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహిస్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చిన లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పిన. కావున ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడు మాకు అనుగ్రహించమని. అందుకు యేసు ప్రభు అంటున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 35వ వచనంలో, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. చూడండి, జీవాహారమును నేనే అని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన జీవాహారమును నేనే అని సెలవిచ్చడమే మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు కదా, చూడండి ఏమంటున్నాడు 49వ వచనంలో. చూడండి 49, 50, 51 చదవండి. మై పితరుల అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమునైన నా శరీరమునే అని నిశ్చయముగా చెప్పుచున్నాను. వెంటనే ఈ మాట ఎప్పుడైతే చెప్పుతూ వచ్చినాడో అక్కడ ఉన్నటువంటి ఆయన సహోదరులు, ఆయనతో ఉన్నటువంటి బంధువులు, ఆయనతో ఉన్నటువంటి సహవాసం చేసేటటువంటి వారు యూదులు, వాళ్ళందరూ ఏమంటున్నారంటే 72వ వచనంలో చూసినప్పుడు, తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకడితో ఒకడు వాదించుకురి. జీవాహారం నేనే అంటున్నాడు, పరలోకం నుంచి దిగొచ్చిన ఆహారం అంటున్నాడు, వాక్యము శరీరధారి ఈ లోకానికి వచ్చిందని చెప్తున్నాడు. ఏంటి, నన్ను భుజించమని చెప్తున్నాడు, నా రక్తము త్రాగమంటున్నాడు ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చినారు. ఆశ్చర్యపోయి వాళ్ళు అంటున్నారు, ఈయన శరీరం ఎట్లా తిననిస్తాడు? కావున యేసు ఇట్లనెను, మీరు మనుషుని కుమారుని శరీరం తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమైన ఉన్నదని, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగవలసిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ప్రభు యొక్క బల్ల గురించి, ప్రభు యొక్క శరీరం గురించి, ప్రభు యొక్క నిబంధన రక్తము గురించినటువంటి ప్రభు యొక్క ప్రణాళిక ఎలా ఉంది?
ఈ యొక్క విషయం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు విషయంలోకి వచ్చినప్పుడు మనం భాగం చదువుతూ వచ్చినాం కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యో ఇలా భుజించాలని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరికొకరు ప్రాకులాడుతూ ఉంటున్నారు. చూడండి అపోస్తలుల కార్యములు 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ అంటున్నాడు కదా, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఆ సందర్భంలో చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 20వ వచనం చదవండి. 11వ అధ్యాయం 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎట్లా అంటే మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మాతుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను ధిక్కరించుదురా? మీతో ఏమి చెప్పుదును? దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా ఈ యొక్క వాక్యాన్ని సారంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, వాళ్ళు ప్రభు రాత్రి భోజనము ఈ విధంగానే రొట్టె విరుచుట, ఆయన పాత్రలో నుంచి రక్తం త్రాగుట అనేది వాళ్ళు చేస్తూ వచ్చినారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అత్యుత్సాహంగా నేను తింటాను అన్నట్లుగా ముందుగా ఎవరైతే బలం కలిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే కొంచెం పేరు కాల్సినటువంటి వాళ్ళు ఉంటున్నారో, కొంతమంది ఉంటారు కదా మందిరాల్లో కూడా బాధ్యత కలిగినటువంటి సహోదరులు అనొచ్చు, లేదంటే కొంత చురుకుగా ఉండేటటువంటి వారు అనొచ్చు. వాళ్ళు మొదటగా ఏం చేస్తున్నారు, ఆ ప్రభు భోజనాన్ని తినేస్తున్నారు. తర్వాత పాపం విధవరాలను గాని ఇంకేం చేస్తున్నారంట, వాళ్ళు అంటున్నారు, అక్కడ ఏమంటున్నాడు చూడండి, ముందుగా తన మటుకు తానే భోజనం చేయించున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వారు ఉంటారు, పేదలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆనందం బాగానే ఉంది, దేవుని యొక్క కోసం పోరాటం బాగానే ఉంది, దేవుని కోసం ప్రయాసపడడం బాగానే ఉంది, దేవుని కోసము నువ్వు సమస్తమును సమర్పించుకోవడం బాగానే ఉంది. అయితే అదే సందర్భంలో మన మధ్యలో దేవుడు కొంతమందిని పంపిస్తాడు, పేదవారిని పంపిస్తాడు, కొంతమంది నూతనమైనటువంటి వారిని పంపిస్తాడు. అయితే వారి పట్ల మనం ఏ విధంగా ఉండాలా అంటే ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాడు. ఆ ఉదాహరణని మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం కూడా ఒకరికొకరం ప్రోత్సహించుకునేటటువంటి వారంగా ఉండాలి. అందుకే దేవదాసులు గారు, దేవజన భక్సింగ్ గారు ఈ యొక్క వర్తమానం ద్వారా ఏం చేస్తూ వచ్చినాడు, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చక్కగా వారు ఏం చేస్తూ వచ్చినారు, చిన్న మురుక్క తీసుకోవటం, చిన్న చుక్క త్రాగటం ద్వారా అందరూ భుజించినారు. నిజంగా మనకు తినడానికి ఇండ్లు లేవా? అందరికి ఇండ్లు ఉన్నాయి, అందరికి సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి పని కొలది వారిని ఆశీర్వదించినాడు. అయితే మందిరంలోనికి రాగానే నాకు కావాలి. ప్రభు బల్ల విషయమే కాదు ప్రభు మాట్లాడేది. ప్రభు ఇంటిలో ఏదైనా మంచి ఫంక్షన్స్ అయినా సరే, ప్రభు ఇంట్లో ఏదైనా భోజనాలు ఏర్పాటు చేసినా సరే ఎలా ఉండాలంటే మితముగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు ఆశ ఉంటే ఇంట్లో నువ్వు తెచ్చుకో, కిలో తెచ్చుకో, 2 కిలోలు తెచ్చుకో, తృప్తిగా తిను. కానీ మందిరంలో సన్నిధిలోకి వచ్చినప్పుడు అరే పేదవాళ్ళు వచ్చినారు, వాళ్ళకు ఉందో లేదో, నాకు ఒకటి తక్కువైనా పర్వాలేదు, నాకు ఒకటి లేకపోయినా నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, పుట్టి అన్నం తిన్నా పర్వాలేదు. కొత్తగా ఎవరైతే వచ్చుంటారో, పేదవాళ్ళు ఎవరైతే వచ్చుంటారో, ఆకలికి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, మొదటగా వారికి వచ్చిందా లేదో చూసిన తర్వాత మనం ఏం చేయాలా, భోజనం చేయాలి. అందుకే దేవజన భక్సింగ్ గారు ఆ యొక్క సమాజ కూటాలలో, కాన్వకేషన్స్లలో దగ్గర ఎంతో వేల మంది వచ్చేటువంటి ప్రజలు, అందరికీ భోజనం స్టార్ట్ అయ్యేది. అందరికీ భోజనం వడ్డించే వరకు ఏం చేయాలా, వేచి ఉండాలి. ఇప్పుడైతే మనం వేచి ఉంటున్నామా? బిర్యానీ అని ఒక పేరు తెచ్చుకొని బిర్యానీ చల్లగా అవ్వద్దు, చల్లగా అవుతే టేస్ట్ ఉండదు. వేడి బిర్యానీ ఎందుకు తెచ్చుకోవాలా? చల్లగా అయిపోతుందని దేవుణ్ణి ఎందుకు తృణీకరించాలా? ఇవన్నీ సంఘంలోకి వచ్చేసినాయి. మేము మర్యాద చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మందిరంలో బిర్యానీలు తెచ్చుకొని, లేదంటే మందిరంలో ఏదో చేసుకొని ఆర్భాటం చేసి దేవుని మహిమపరచకపోతే, దేవుని ఘనపరచకపోతే నేను మెచ్చుతానా? నేను మెచ్చను ప్రేమకు సోదరుడా. ఒకవేళ నువ్వు తెచ్చినా
ప్రార్థన పూర్వకంగా అందరికి వడ్డించిన తర్వాత చల్లగైపోని వేడిగైపోని. ఎందుకంటే ప్రభువే మనకు చల్లగా చేసేవాడు, ప్రభువే మనకు వేడిగా చేసేవాడు, దాని ద్వారా ఆరోగ్యం కలగజేసేవాడు ప్రభువే. మనం దాన్ని తినడం ద్వారా మనకు బలం వస్తుందనో, దాన్ని తినడం ద్వారా టేస్ట్ ఉంటుందనో, దాన్ని తినడం ద్వారా మనకి ఏదో ఆనందం ఉంటుందనే కాదు. కానీ ప్రేమింటి సోదరుడా, ప్రేమింటి సోదరి, సంఘంలో మనము ఏదైనా సరే హెచ్చరిక చేయబడుతున్నామంటే ఆ విధంగా మన పక్కనటువంటి వారు, కొత్తగా వచ్చినటువంటి వారు ఏ విధంగా ఉండాలా, ఒకరికొకరు భోజనం చేస్తున్నారా లేదా అని చూసుకునేటటువంటి వారు. ప్రభు బల్ల విషయంలో కూడా అంతే. ప్రభు బల్ల విషయంలో కూడా చక్కగా మనము కొంత తీసుకోవాలి. చాలా సార్లు తెలియక కొన్ని మందిరాల్లో ఏం చేశారంటే, కొత్త వాళ్ళు వస్తారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, మొత్తము రొట్టె తీసేసుకుంటారు వాళ్ళకి తెలియక. అయితే అది తప్పేం కాదు. అయితే మనము ఏం చేయాలా, జాగ్రత్తగా కొంచెం తీసుకున్నట్టు ద్వారా అందరికీ వస్తుంది. అప్పుడు అందరం మనం సమాధానంగా ప్రభు బల్లలో పాలు పొందేటటువంటి వారం. కాబట్టి మన యొక్క సందర్భంలో చూసుకున్నప్పుడు నిజంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదవండి. మనం భాగం అక్కడ ఆపాం కదా, అక్కడ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబరుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలా ఉంది సర్వాంగ కవచం అంటే? చెప్పండి, చదవండి. నడుమునకు ఒక సర్వాంగ కవచం ఉంది. సత్యమైనటువంటి సర్వాంగ కవచం. నువ్వు ఎప్పుడు సత్యమే మాట్లాడాలా. నీతి అనేటువంటి మై మరుపు దానికి తొడుక్కొని ఉండాలా. నీ పాదములకు సమాధాన స్వార్థమైనటువంటి శుద్ధ మనస్సు తొడుక్కొని ఉండాలా, నిలబడి ఉండాలా. ఇవే కాకుండా విశ్వాసమైనటువంటి చక్కని డాలును పట్టుకోవాలా. దానితో దుష్టుని యొక్క అగ్ని బాణములు వాటన్నిటిని ఆర్పడానికై మీరు చాలా శక్తి నందుతారు. అంతేకాకుండా చదవండి, మరియు రక్షణను శిరస్నానం అనగా తలకు కవచము తొలగించుకోవాలా. మనం బండి నడిపేటప్పుడు హెల్మెట్స్ ఎట్లా పెట్టుకుంటున్నామో, యుద్ధంలో సైనికుడు ఏ విధంగా అయితే తలకు హెల్మెట్స్ పెట్టుకుంటాడో, అక్కడక్కడ పోలీస్ ఫైర్ అయినప్పుడు, లాఠీ చార్జెస్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు నెత్తికి హెల్మెట్స్ ఏ విధంగా అయితే పెట్టుకుంటారో, రక్షణ అనేది నీకుండాలా. మొట్టమొదటగా చూడండి, దేవుని వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకొని ఉండాలా. ఆత్మ వలన ప్రతి సమయమందులు ప్రతి విధమైనటువంటి ప్రార్థనలను విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల విషయమై పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. చాలు. అయితే చూసారా, తల నుంచి అరికాలు వరకు మనం చాలా సార్లు ఈ యొక్క మాటలు కూడా మనం విన్నాం. అయినా సరే ఇది మనం కలిగి లేము. ఏదో ఒకటి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాం. గుర్తు చేసుకోండి ఒకసారి. రక్షణ అనే ఉందా? రక్షణ పొందినామా? రక్షణ పొందినప్పుడు రక్షణ అనుభవంలోనికి ఉన్నామా లేదా? ఇప్పుడు రక్షణ పొందావు, బాగానే ఉంది. అయితే రక్షణ అనుభవంలో లేకపోతే నీ యొక్క ఆ యొక్క శిరస్సుకు హెల్మెట్ లేనట్టే. నువ్వు ఒక దినం తీర్మానం చేసుకున్నావు, నేను రక్షణ పొందినా అని సంఘం ఎదురు తీర్మానం చేసుకున్నావు. కానీ రక్షణ పొందినటువంటి లక్షణాలు నీలో కనపడకపోతే నీకు ఏం లేనట్టు, తలకు సేఫ్టీ లేదు. తలకు సేఫ్టీ లేనప్పుడు అపవాది గాని, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు పైన ప్రయాణంలో గాని ఎక్కడైనా పొరపాటున పడిపోతే తలకు బలమైనటువంటి గాయము తగిలితే ప్రాణం పోయేటటువంటి అవకాశం ఉంది. తలకు గాయం తగిలితే ఆ నొప్పిని భరించాల్సింది మనమే గనక ఆ బాధ గుండా వెళ్లాల్సినటువంటి అవకాశం కూడా మనకే ఉంది గనక ప్రభు అంటున్నాడు, అలాంటి బాధల గుండా మీరు వెళ్ళవద్దు. అంటే మీరేం చేయాలా? రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును మీరు ఎప్పుడు ధరించుకోవాలా, ఎప్పుడు ఉండాలా రక్షణ శిరస్త్రాణం. చూడండి, యుద్ధ సైనికుడు మనం గమనిస్తే ఆయనకి ఎప్పుడు, యుద్ధ సైనికుడికి ఎప్పుడు రెడీగా ఆయన భుజానికి బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ లో కావాల్సినటువంటి సామాన్ ఉంటుంది. ఎప్పుడు ఆయన యొక్క నడుముకు చక్కని గన్ ఉంటుంది, లేదంటే ఆయన హెల్మెట్ ఎప్పుడు పెట్టుకొని ఉంటాడు. రాత్రైనా పొద్దునైనా ఏం చేస్తాడు, ఎప్పుడు ఆయనకు అందుబాటులో ఉంటుంది.
ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు దేవునికి ఒక మంచి సైనికుడిగా ఉంటున్నావు. ఆత్మీయమైనటువంటి స్థితిలో దేవునికి ఒక మంచి సైనికుడిగా ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మీయ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి మనల్ని మనం పరీక్షించుకోవాలా. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, తర్వాత ఏం చేస్తాడంట, నీతి అనేటువంటి మైమరుపు తొడుక్కోవాలా. మనం నీతిగా జీవించేటటువంటి వారముగా ఉండాలా. మనలో ఎటువంటి అన్యాయము మనలో ఉండకూడదు. నీతి న్యాయములు జరిగించాలా. అవసరమైతే అంటాడు కదా, మాట ఇచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా సరే మాట నిలబెట్టుకున్నట్టుగా నీతిగా జీవించేటటువంటి వారముగా ఉండాలా. మనల్ని ఎవరు చూస్తలేరు కదన్నా, ఏం కాదులే, అన్యాయం చేయొచ్చు. కాబట్టి అన్యాయం చేయటం ద్వారా ప్రభు రాజ్యాన్ని స్థాపించలేం. అన్యాయం ద్వారా ప్రభుని మనము గణపరచలేం. న్యాయం ద్వారానే మనం పోరాటం చేయాలా. న్యాయబద్ధకంగానే మనం వెళ్ళేటటువంటి వారముగా ఉండాలా. నీతి న్యాయములు జరిగించేటటువంటి వారముగా ఉండాలా. ఆ తర్వాత సత్యమైనటువంటి దట్టిని మనము ధరించుకోవాలా. అందరికీ ఎట్లా చక్కగా సత్యమైనటువంటి దట్టి అంటే నడుముకు చక్కగా, అప్పుడు నిలువుటంగిలు ఉండేటివి. ఆ నిలువుటంగి మధ్యలో ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక పాగ లాంటిది లేదా తువాల్ లాంటిది గట్టిగా నడుముకు గట్టేసుకొని వాళ్ళు ఏదైనా పని చేసినా చేసేటటువంటి వాళ్ళు, అది దట్టి అంట. ఇప్పుడు మనం బెల్ట్స్ గా పెట్టుకుంటున్నాం. అయితే ఇది సత్యం అనేటటువంటి మన సత్యం ఉంది అంటే మనకు సత్యమైనటువంటి దట్టి మనము ధరించినామని అర్థం. ఆ తర్వాత కాళ్ళకు ఏమున్నాయి, సమాధాన సువార్తమైనటువంటి సిద్ధ మనసు కలిగినటువంటి జోళ్ళు, చెప్పులు. మనం సువార్త చేసేటటువంటి వారంగా ఉండాలి. గత వారం కూడా మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఆయన బల్లలో మనం చేయి వేసేటప్పుడు ఆయన మరణం పునరుత్థానము ప్రచురము చేయుదుము అనేటటువంటి సంభాషణ మనం ధ్యానించినాం. అయితే ఒకసారి మనం ఆలోచించుకుందాం, ఎవరికైనా మనం సువార్త ప్రకటించినామా? ప్రకటిస్తే చాలా సంతోషం. అయితే ప్రకటించకపోతే మళ్ళొక్కసారి తీర్మానం చేసుకుందాం. సువార్త ఎటువంటి జోళ్లు మనకు ఉండాలా. ఆ జోళ్లు లేకపోతే మనకేమవుతాయి, కాళ్లకు ముళ్ళులు గుచ్చుకుంటాయి, కాళ్లకు రాళ్ళు గుచ్చుకుంటాయి. ఒక్కరోజు మీరు గమనించండి, చెప్పులు లేకుండా ఒక దినమంతా నడవడానికి ప్రయత్నం చేయండి. చెప్పులు లేకుండా ఒక దినమంతా ప్రయత్నం చేయండి. చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే నిజంగా చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తుంటే ఇన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నా, ఎన్నిసార్లు మురికి అవుతుంది, మళ్ళీ కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది, మళ్ళీ అంటే మనకేదో గాయాలైతే అని కాదు, కానీ ఆ దుమ్ము, ఆ ధూళి మళ్ళీ వెళ్ళి శుభ్రం చేసుకోవాలా అంటే ఎన్నిసార్లు అటాక్ అవుతుంది. అట్లాగే ఆత్మీయ జీవితంలో సువార్త అనేది లేకపోతే సాతానుడు కాళ్ళ ద్వారా మనకేం చేస్తాడు, అటాక్ చేస్తుంటాడు. పాపములు కాళ్ళ ద్వారా పోరాని చోట్లకు పోతా ఉంటది కాళ్ళు. అక్కడ ఎవరు చూస్తున్నారులే, ఇక్కడ ఎవరు చూస్తున్నారులే, పోతాం, ఆ స్థలంలో ఉంటాం, మనం ఉండనటువంటి స్థలంలో ఉండం. అందుకే కీర్తనల గ్రంథంలో ఆయన రాసి వచ్చినాడు, మొదటి అధ్యాయంలో ఏమంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. చూడండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. వాళ్ళు చెప్పారు, అన్న పలానా దగ్గరికి పోదాం, అక్కడ కూర్చుందాం చెట్టు కింద. ఏదో పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు మాటలు, దుష్టుల ఆలోచన చెప్పున నడుస్తూ వచ్చినావు. పాపుల మార్గమున నిలవక. పాపులు అనేకమైనటువంటి వాళ్ళ యొక్క సందర్భంలో మాట్లాడుతుంటారు, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, వాడిని అట్లా పడగొడదాం, వీని ఇట్లా పడగొడదాం, వీనికన్నా ఎత్తులు పై ఎత్తులు ఏదో వేసి వాళ్ళతో మధ్యలో సంభాషణ. పాపుల మార్గమున నిలవక, అభాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఇంకా కొన్నిసార్లు అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆత్మీయ స్థితి, దేవుని మీదనే చోకులు వేసుకుంటున్నారు. దేవుని సంఘంలో దేవుని మీదనే అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకొని అపహాసం చేస్తుంటున్నారు. ప్రభు అంటున్నాడు కదా, నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకు ఆజ్ఞలు కొన్ని ఇస్తూ వచ్చినాడు. చూడండి, 2-3 చూసుకొని మనము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము ఎక్కడమ్మా వచనము 7వ వచనం చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపవానిని నిర్దోషిగా ఎంచడు. చూడండి, దేవుడైనటువంటి యెహోవా నామము అనగా యేసు నామము. దేవుడైన యెహోవా నామం అనగా యేసు క్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాటలే కావచ్చు,
ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన దేవాలయంలో కావచ్చు, ఆయన సన్నిధిలో కావచ్చు, ఎక్కడైనా సరే దేవుని అవమానపరిచేటట్టుగా మనం మాట్లాడినా, దేవుని వాక్యాలను వక్రీకరించిన ప్రభువు సహించడు. కొన్నిసార్లు జోక్ గా చెప్తుంటారు కొన్ని మాటలు. ఏమని మాటలు అంటే, ఒక ఆయన ఉన్నాడంట, ఏమన్నాడు, ఆయన ఏదో ఆహారం తింటుంటే ఒక ఆయన అంటాడంట, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించుమా అని చెప్పాడంట. ఆయన అన్నాడంట, నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదు అన్నాడు. అంటే నవ్వుకోవడానికి ఇటువంటి మాటలు మనం చెప్పడం ద్వారా దేవుని యొక్క నామమును అవమానపరుస్తున్నాం. దేవుని యొక్క లేఖన భాగములు అవి ఎంతో శక్తివంతమైనవి. దాన్ని కాలక్షేపం చేయడానికో, నవ్వుకోవడానికో, చేసుకోవడానికో దేవుడు పుట్టించలేదు. ఏ సందర్భంలో ఏ మాటలు మాట్లాడాలో, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో అవే మనం మాట్లాడాలని ప్రభు కోరుతుంటున్నాడు. ప్రేమటి సోదరుడా, మనం అనుకుంటాం మీరు చిన్న అంటే ఆత్మీయతలో మీరు చిన్నగా ఉన్నారు గనక దైవజనులే చెప్పినప్పుడు మనం అట్లనే ఉండాలనుకొని మీరు అది నేర్చుకొని ఇంకొక దగ్గర చెప్పడము. ప్రేమటి సోదర, దేవుని వాక్యము చాలా సజీవము, బలము గలది. అది ప్రాణాత్మ మూలుగల కంటేను విభాగించమంత మటుకు దూరుచు. అది హృదయములను పరిశోధించేటువంటి వాక్యాన్ని నీవు వక్రీకరించడానికి, నీ స్వార్థానికి నువ్వు ఒక వాక్యం, నీ స్వార్థానికి నువ్వు ఒక వాక్యం, ఆ రెండింటిని కలుపుకొని సంఘం ఎదుట నవ్వుల పాలు చేయడానికి ప్రభువు ఆయన రక్త మాంసాలను పొందినటువంటి వాడు ఆ కాడని మీరు నిర్ణయించుకోవాలా, తెలుసుకోవాలా. ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆయన శరీరము ఆ రక్త మాంసములు బద్దలవుతూ వచ్చింది. ఎందుకొరకు వచ్చింది? నవ్వుల పాలు చేసుకోవడానిక, సంఘంలో నవ్వుకోవడానిక, సంఘంలో ఇహయ్యోలు పకపకలాడుకోవడానిక. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఒక్కరికైనా సరే సమరయ స్త్రీ కొరకు అన్ని గంటలు వేచి ఉన్నాడు, అంత సమయం కేటాయించాడు కేవలం ఒక్క స్త్రీ కొరకే. ఇక్కడ మనం కొద్ది మందిమే ఉన్నాం, కానీ ప్రభు మన హృదయాలను తాకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన హృదయంలో సజీవమైన బలమైన సంఘంగా నిలబడాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఆత్మీయమైన సంఘంగా మీరు కట్టబడాలని ప్రభు అంటాడు కదా, నీ దూతలను వేడుకో. పిలాతంటాడు, నువ్వు రాజువా, నాకు అధికారం కలదు తెలుసా, నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, నీ రాజ్యం స్థాపించుకోవాలి కదా నువ్వు, మరి నువ్వు నన్ను అడుగు, నిన్ను విడిపిస్తానంటాడు. అప్పుడు అంటాడు ప్రభు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, నా రాజ్యము కట్టడలైనటువంటి సంబంధమైనటువంటిది కాదు, నా రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటిది. నేను ఒకవేళ దేవునికి ఆజ్ఞాపిస్తే ఆ దూతల పరివారం వచ్చి మీతో యుద్ధం చేసి ఈ రాజ్యం అంతా ఆకిపోయేసుకుంటారు, కానీ నేను ఆ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి రాలేదు. నేను ఇక్కడికి ఆత్మ సంబంధమైనటువంటి సంఘము, ప్రియమైన సోదరుడు, ప్రియమైన సోదరి, నిజమైనటువంటి సంఘము, ఆత్మలో కట్టబడేటువంటి సంఘము. ఈ సంఘాన్ని ఎవరు పడగొట్టలేరు, ఈ సంఘాన్ని ఎవరు కూర్చలేరు, ఈ సంఘాన్ని ఎవరు కూడా తృణీకరించలేదు, తుడిచిపెట్టినామని చెప్పలేరు. అందుకే ఆ దినాల్లో చెప్పబడుతూ వచ్చింది కదా, రంపాలతో కోయబడుతూ వచ్చినారు, రాళ్లతో కొట్టబడుతూ వచ్చినారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, బాగా మీకు కనపడిందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గమును దారమును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యున శీలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనులక యాతన పడి పెట్టబడిరి. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలోను కొండల మీదను గుహలలోను సురంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనడు, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి,
వాగ్దాన ఫలము, పరలోక రాజ్యము, వాగ్దాన ఫలమును అనుభవించడానికై వారు ఇంకా వెయిట్ చేస్తున్నారు. వారు మనకంటే శ్రమ పడ్డారు, మనకంటే ఎంతో త్యాగం చేస్తూ వచ్చినారు. మనం అనుకోవచ్చు మనం ఎంతో త్యాగం చేసినాం. మీరు చేసినటువంటి త్యాగం తప్పేం కాదు, మీరు చేసినటువంటి శ్రమలు తప్పేం కాదు. అయినను సరే మనకంటే ఎక్కువగా శ్రమ పడినటువంటి వారు ప్రభు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అందుకే మనలో ఆత్మీయమైనటువంటి ప్రైడ్ మనకు రాకూడదని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే మీరు ఏ విధంగా ఉండాలి? మనము ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆత్మ యొక్క చక్కని అవయములు ధరించుకోవాలా, సర్వాంగ యొక్క కవచాన్ని మనం ధరించుకోవాలా. తద్వారా అపవాదిని ఎదిరించేటటువంటి వారంగా ఉంటాం. తద్వారా వాని యొక్క పన్నాగములన్నీ తీసివేసేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, వాళ్ళు చేసినటువంటి త్యాగంలో ఎంత త్యాగం చేస్తూ వచ్చినారు. అయితే మనకు దేవుడు మార్గం సరళం చేస్తాడు. దేవుడు మనకు ఆ యొక్క ఇరుకు మార్గంలో ఎంతో నెమ్మది మనకు దయచేస్తాడు. ఆ యొక్క కష్టకాలంలో దేవుడు ఎంతో నెమ్మది దయచేస్తాడు. తద్వారా దేవునికి మనము స్తుతించేటటువంటి వారముగా ఉంటాం, గణపరిచేటటువంటి వారముగా ఉంటాం. సంఘం ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. ఒకవేళ శ్రమలు లేకపోతే, కష్టాలు లేకపోతే, ఏమి లేకపోతే ఏమైపోతాం? ఆచార రీతి వంటి క్రైస్తవులమైతాం. దేవుడు నన్ను ఆ విధంగా ఉండకూడదని సజీవమైనటువంటి క్రైస్తవుడిగా, మంచి క్రైస్తవుడిగా, దేవుని పట్ల సంబంధం కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉండాలని శోధనలు మనకు పైకి వచ్చినాయి. అయితే ఈ శోధనల గుండా మీరు ఎటువంటి నిరుత్సాహం పడకూడదు. ఆ దినాల్లో అన్నారంట, ఇక్కడ చేసుకోవద్దంటే ఇంకో దగ్గర చెట్టు కింద చేసుకున్నారంట, అక్కడ చేసుకోవద్దంటే ఇంకో దగ్గర అంటే ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళినారు. అంతేగాని దాని కొరకు మనం ఎంతో కష్టపడినట్లుగా, దాని కొరకు ఏదో చేసినట్లుగా మనమే అన్ని ప్రయాసపడింది ప్రభువే అన్ని మన కొరకు సిద్ధపరిచిన ప్రభు. మన ఒకటే ప్రార్థించు, ప్రభువా మాకెక్కడ చూపించు, నీ మార్గం గుండా మేము వెళ్తాం. అన్ని ప్రభు కొరకు వదిలిపెట్టుకోవడానికైనా మనం ఇష్టపడుతూ రావాలా. అన్ని ప్రభు కొరకు, సర్వము ఆయన కొరకే అన్నట్లుగా ఉండేటటువంటి మంచి మనస్సాక్షి మనలో ఉండాలి. ఎందుకంటే ప్రభుదే సమస్తము, ప్రపంచము ప్రభుదే, ఆయన ఇష్టం, ఆయన ఎక్కడైనా మనల్ని నడిపిస్తాడు. అయితే సాతాను ఏం చేస్తాడు? ఇది నీది, నువ్వు నీదే, ఏదైనా తోటంతా నీదే, అన్ని చెట్లు నీవే, ఈ చెట్టు కూడా నీదే, చూడు ఆ చొండ ఎంత పండు బాగుంది, తెంపుకో, తిను, చూడు, శోధిస్తాడు. మనం కూడా అనుకుంటాం, అవును కదా, దేవుడు చేసిన చెట్టే కదా, దేవుని పనే కదా. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ప్రభు పని అయినప్పటికీ, ప్రభు ప్రార్థన చేస్తూ, ప్రభు యొక్క ప్రార్థన పూర్వకంగా వెళ్ళినటువంటి విజయం వేరు, ప్రార్థన లేకుండా మనం పడిపోయినటువంటి విజయం వేరు. ప్రియమైన సోదరుడా, తీర్మానం చేసుకో. బలమైనటువంటి సాధనలుగా ప్రభు ఉండాలని కోరుతుంటున్నాడు. శత్రువు కూడా బలవంతుడే. ఆయన లోకంలో ఆయన సామాన్యుడేం కాదు, ఆయన బలాన్ని కూడా మనం గ్రహించాలి. అయితే ప్రభు కంటే బలవంతుడు కాదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలా. ప్రభు గొప్పవాడు. ప్రభుని ఆశ్రయిస్తే శత్రువు మన పట్ల ఏం చేయలేడు. అయితే మనం ఎప్పుడైతే మన యొక్క పాపంలో పడిపోతాం, అప్పుడే శత్రువుకు ఆస్కారం వస్తుంది. అందుకే చూడండి, దీనికి ప్రహారీ లేదు. ఏమొస్తున్నాయి? గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, అన్ని వస్తున్నాయి, అటు నుంచి ఇటు నుంచి అన్ని వస్తున్నాయి కదా. అట్లాగే మన యొక్క ఆత్మీయమైన శరీరానికి సర్వాంగ కవచం లేకపోతే మన లోపలికి ఇటు నుంచి అపవాది, తలంపుల ద్వారా అపవాది, కాళ్ళ ద్వారా అపవాది, మళ్ళీ ఒక అగ్ని బాణంలో అంటే ఎక్కడో ఉంటాడు తెలియదు, టక్కున ఎక్కడి నుంచి బాణం వేస్తే బాణం వచ్చి డైరెక్ట్ గా వచ్చుకొచ్చుకుంటది. డైరెక్ట్ గా షూట్ చేయని అవసరం లేదు. బాణాలు అందుకే ఉపయోగించేటటువంటి వారు. అలా గాలికి కొడితే అవి అలా వెళ్ళి కరెక్ట్ గా అక్కడ పడేటువంటి. సాతాను చేసేటువంటి అగ్ని బాణం నుంచి తప్పించుకోవాలంటే నీ దగ్గర డాలు ఉండాలా. వెంటనే డాలు ద్వారా దాన్ని ఆపేసేయాలా. వెంటనే ఆపేసేయాలా. వాడు మామూలు బాణాలు వేయడు, అగ్ని బాణాలు వేస్తాడు. అంటే అవి కాలుతాయి. కాలినంగా మన చుట్టూ అంతా కాలి చేస్తాయి. మన చుట్టూ మొత్తం ఇల్లు అంతా కాలిపోతుంది. తర్వాత ఏముండదు. ఏమైంది అంటే అగ్నిబాణం పడింది. మన జీవితమే నాశనం అయిపోతుంది. మళ్ళీ తిరిగి కట్టుకోవాలంటే ఎంతో కష్టం. వాక్యమైనటువంటి ఆత్మీయమైన ఖడ్గం ఉండాలా. ప్రతి వారికి వారి బైబిల్ ఉండాలా. వాక్యం రోజు చదివేటటువంటి వారుగా ఉండాలా. వాక్యం చదవకుండా నువ్వు ఏ పనిని స్టార్ట్ చేయకూడదు. ఇది ఆత్మీయమైన ఆహారము. శరీరాహారం నీకు ఎంతైతే ఇంపార్టెంటో ఈ ఆత్మీయ ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్.
దైవజనుడు ఒక ఉదాహరణ చెప్పేది, ఒక ఉదాహరణ చూసుకొని మనము ముగించుకున్నాం, చాలా సమయం అయింది. అయితే ఒక ఆయన కంట ఒక తెల్ల కుక్క ఉంది అంట, ఒక నల్ల కుక్క ఉందంట. తెల్ల కుక్క మనకందరికి తెలుసు కదా, తెల్ల కుక్క పరిశుద్ధాత్మకు సాదృశ్యము, దేవునికి సాదృశ్యం అనుకుందాం, తెలుపు కాబట్టి. నల్ల కుక్క నల్లగుంది కనుక సాతానుకు సాదృశ్యం అనుకున్నాం. అయితే యజమానుడు ఏం చేసినాడంట, చక్కగా తెల్ల కుక్కను బాగా ప్రేమించి తెల్ల కుక్కకు బాగా ఆహారం పెట్టి చాలా చక్కగా రోజు మంచి ఆహారం తెల్ల కుక్కకు. అంటే ఉదాహరణకి వాక్యం చదువుతున్నాడు అనుకుందాం, రోజు వాక్యం చదువుతున్నాడు, రోజు వాక్యం లేనిది ఏం లేదు. ఆయన ఏమైనా పని చెప్పినా ఏం చేసినా, అన్న ఒక్క నిమిషం నేను 10 నిమిషాలు నాకు టైం ఇయ్యన్నా, నేను చెప్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వాక్యం తీసి ప్రభా నాతో మాట్లాడి వాక్యంలో సమాధానం రాగానే, అన్న నాకు సమాధానం వచ్చింది అని వస్తున్నా, వాక్యంలో సమాధానం రాకపోతే అన్న ఎందుకో నాకు సమాధానం లేదు, నేను తర్వాత మాట్లాడతాను, దేవుడు ఇంకా కొంచెం నాకు సమయం కావాలి అని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ వాక్యం ద్వారా తింటూ, అంటే ఆ యొక్క తెల్ల ఏదైతే ఆ యొక్క కుక్క ఉందో దానికి చక్కగా మంచి భోజనం పెడుతున్నాడు, అంటే వాక్యం చదువుతున్నాడు అనుకో. అలాగే నల్ల కుక్కకి ఏం చేస్తున్నాడు, ఏం పెట్టట్లే, ఖాళీ ఒక రూమ్ లో వేసినాడు, తాళం వేసేసినాడు, పడేసినాడు, నీళ్లు లేవు, ఏం లేవు దానికి. వారం రోజులు అయిన తర్వాత తెల్ల కుక్కను బయటికి తీసుకొచ్చినాడు ఒక రూమ్ లో నుంచి, నల్ల కుక్కను బయటికి తీసుకొచ్చినాడు ఒక రూమ్ లో నుంచి, వచ్చి రెండింటిని వదిలేసినాడు. వదిలేగానే నల్ల కుక్క తెల్ల కుక్క రెండు ఏమైనాయి, గంభీరంగా ఫైట్ చేసుకోవడానికి వచ్చినాయి. ఒక్కటే ఒక దెబ్బతోని తెల్ల కుక్క నల్ల కుక్కను ఏం చేసేసింది, కరిచేసి భయపెట్టేసింది. ఎందుకంటే దాంట్లో బలం లేదు, వీక్నెస్ అయిపోయింది. తెల్ల కుక్క చాలా బలం ఉంది, అరే ఏదో బాగుంది తెల్ల కుక్క గెలిచింది అనుకున్నాడు. మళ్ళా ఇంకొక వారం ఏం చేసినాడు, సేమ్. ఇప్పుడు ఏం చేసినాడు, తెల్ల కుక్కకు ఆహారం బంద్ చేసినాడు, నల్ల కుక్కకు ఆహారం పెట్టడం స్టార్ట్ చేసినాడు. నల్ల కుక్కకు ఆహారం అంటే ఏంటి, లోకంలో తిను త్రాగు, ఇష్టానుసారంగా జీవించు, నీవేది నచ్చితే అదే చెయ్యి, నీ కంటికి ఏది కనిపిస్తుంది చూడు, నీ కాలు ఏడికి పోతామంటే అడిగిపో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నీ ఇష్టానుసారంగా తిరుగు, ఏది ఆపలేదు నల్ల కుక్క కంటే, అన్ని పాప పనులు చేసినాడు. తర్వాత భయంకరంగా దానికి ఫుల్గా ఫుడ్ వేసినాడు. వారం రోజులు తిన్న తర్వాత తెల్ల కుక్కకు మొత్తం బంద్ చేసినాడు. ఇక వాక్యం చదువుతలేడు, ఇక ఆయన ఏం చేస్తలేడు, కామ్గా ఉన్నాడు. తర్వాత నల్ల కుక్కను కూడా ఏం చేసినాడు, వదిలినాడు. మళ్ళీ సేమ్ 1 వీక్ తర్వాత వదిలినప్పుడు అంతకుముందు ప్రజలు అనుకున్నారు, తెలుపు దేవునికి అసాధ్యమైంది అంటే ఏది లేదు, తెలిపే గెలుస్తుంది అనుకున్నారు. రెండు వదిలేసరికి నల్ల కుక్క అప్పుడు ఎంతైతే ఓడిపోయిందో దానికంటే డబుల్ గా దాని కోపము, పగ, నన్ను లాస్ట్ టైం కొట్టింది, అన్ని పగ ప్రతీకారం అంత ఏం చేసింది, తెల్ల కుక్క పైన విజృంభించేసరికి తెల్ల కుక్క ఏమైపోయింది, ఓడిపోయింది. ఇది సహజంగా జరిగేటటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఎవరి వలన నల్ల కుక్క గెలిచింది, ఎవరి వలన తెల్ల కుక్క గెలిచింది? యజమానుడు ఏవైతే ఆహారం పెట్టినాడో అదే గెలిచింది. దీని యొక్క మూల సారాంశం మనం అర్థం చేసుకుంటే, యజమానుడు నల్ల కుక్కకు ఆహారం పెడితే నల్ల కుక్క గెలిచింది, యజమానుడు తెల్ల కుక్కకు ఆహారం పెడితే తెల్ల కుక్క గెలిచింది. ఆత్మీయమైనటువంటి స్థితిలో నీలో నలుపు తెలుపు అనేటువంటి రెండు ఉన్నాయి. ఒకటి దేవుడున్నాడు, ఒకటి దయ్యం ఉంది. నువ్వు సాతానుకు చోటిచ్చి సాతానుకు మంచి ఆహారం పెట్టి ఇష్టం వచ్చినట్టు చెడ్డ పనులన్నీ చేస్తే సాతానుడు సింహాసనం వేసే కూర్చుంటాడు, దేవునికి స్థానం ఉండదు. బలవంతుడే దేవుడు అయినా సరే దేవునికి స్థానం లేదు. అదే నువ్వు దేవునికి స్థానం ఇచ్చి, ప్రభువా నువ్వు నా కొరకు జీవించినావు, నా కొరకు జయించినావు, ఈ యొక్క శోధనలో కూడా నాకు బలం దయచేయని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తింటావో, వాక్యాన్ని భుజిస్తావో, అప్పుడు సాతానుని నీలో కొంచెం కూడా ప్రభావితం చేయలేడు. ప్రేమటి సోదరా, అట్లా మన జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. గత వారము నేను మీకు చెప్పిన తర్వాత నేను అప్పుడప్పుడు సువార్తలు అక్కడక్కడ, అంటే ఇట్లా వస్తున్నప్పుడు బండిలో లిఫ్ట్ లో కానీ వెళ్ళినప్పుడు కొన్ని కరపత్రికలు ఎప్పుడు పెట్టుకుంటా, బుక్లు, బాక్సింగ్ గారి పుస్తకాలు కానీ, అది ఒక అలవాటు అయిపోయింది నాకు. ప్రార్థన చేసుకుంటే ప్రభా ఈ దినము ఎవరికైనా నేను ఇచ్చేటట్టు నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడే అనుమతిస్తాడు. అయితే మీకు గత వారం చెప్పిన తర్వాత నేను కూడా పరీక్షించుకోవాలి కదా, ప్రభా నేను ఈ వాక్యం బోధించినాను, సోమవారం నేనేం ఎవరికేం ప్రకటించలేదు, తర్వాత మంగళవారము అనుకోకుండా ఒక పని పడింది. అయితే ఆ పనిలో దేవుడు, ఆయన ఒక ముస్లిం వ్యక్తి, ఆయన పేరు అయ్యూబ్, ఆయనతో దేవుడు చక్కగా మాట్లాడుకోవడానికి, కరపత్రిక ఇవ్వడానికి, బాక్సింగ్ గారి గురించి చెప్పడానికి
వాళ్ళు ఈసాయి సలాం అంటారు ముస్లిమ్స్లో. కాబట్టి ఈసాయి సలాం గురించి వాళ్ళకి చెప్పడానికి, కాబట్టి వాళ్ళకు మనకు యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంటాయి. అబ్రహాం కుమారుడు వాళ్ళంతా నమ్ముతారు మరియాను. కాబట్టి ఇవన్నీ విషయాలు కొన్ని నాకు అవగాహన దేవుడు ఇచ్చినాడు కనుక ఎంతో చక్కగా మాట్లాడుకొని 10-15 నిమిషాలు ఆయనకు సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మొన్నటి దినాన్ని కూడా సడన్ గా ఒక టీ పాయింట్ దగ్గరకు ఒక బ్రదర్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ 2 యవ్వన పిల్లలు ఉన్నారు. వాళ్ళు చక్కగా మనకు అనిపిస్తుంది చూడగానే, దేవుడు చెప్పేస్తాడు వీళ్ళు వినగలుగుతారు, వీళ్ళతో మాట్లాడొచ్చు అని. ప్రేరేపణ వచ్చింది, ఛాయ్ తీసుకునేటప్పుడే ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ రోజు మార్నింగ్ అనుకున్నాను, ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు పెట్టుకున్నాను. యాక్చువల్లీ 3 లాంగ్వేజ్ పెట్టుకుంటాను అనమాట, హిందీ తెలుగు ఇంగ్లీష్ 3. బాక్సింగ్ గారి పుస్తకాలు, ఆ మోటో కార్డ్స్, ఏం తీసుకోకపోతే మోటో కార్డ్స్ ఇచ్చేస్తాం. మోటో కార్డ్స్ మీద వాక్యం ఉంటుంది, ఏంటి అంటే అబౌట్ జీసస్ క్రైస్ట్ ప్లీజ్ రీడ్ ఇట్, లేదంటే జస్ట్ కీప్ ఇట్ అని ఇంగ్లీష్లో చెప్తాం, లేదంటే ఇది ఉంచండి ప్రభు వాక్యము అని ఏదో చిన్న మాటలు, అంటే దేవుడిని అనుమతించినట్లుగా. ఆ 2 టీ పాయింట్లో ఉన్నారు. మొత్తం టీ తాగిన తర్వాత బిల్లు కట్టేటప్పుడు వేరే బ్రదరే బిల్లు కడుతున్నాడు. ప్రభువును నాకు అదికే తీయలేదు, ప్రభువే చక్కగా నన్ను తీసుకెళ్ళినాడు. ఆ బ్రదర్ ద్వారా చక్కగా ఆ టీ బిల్లు కట్టే లోపల నేను ఆ పిల్లలతో, తమ్ముడు మీరు ఏం చదువుతున్నారు అని అంటే, ఒకళ్ళు ఇంటర్మీడియట్ అన్నాడు. మీరు ఇంటర్మీడియట్ చదువుతూ మీరు ఈ పని చేస్తున్నారు కదా, అయినా చదువుకు ఇంట్రెస్ట్ చూపించండి అని 2 మాటలు చెబుతూ, సరే మీరు ఇంగ్లీష్ చదువుతారా తెలుగు చదువుతారా అని చక్కగా ఇంగ్లీష్ చదివడానికి ఇంగ్లీష్ బుక్ బాక్సింగ్ గారిది, తెలుగు చదివడానికి తెలుగు బుక్ బాక్సింగ్ గారి చక్కగా ఇచ్చి, మీరు ఇక్కడ ఖాళీగా ఉంటారు చాలా మంది, టీ అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఫోన్లు చూస్తూ ఉన్నారు. మీరు ఆ ఫోన్లు చూసే బదులు కొంచెం సేపు ఇది చదువుకోండి అన్న, మంచిగా మీకు ఉంటుంది అని చెప్పి ఏదో 2 మాటలు. తర్వాత తమ్ముడు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు కలుస్తాం. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మలను అనుకోకుండా వాళ్ళకు మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా తారసపడతారు. మంచి వాళ్ళు కూడా మూర్ఖులు అయిపోతారు, అది వేరే విషయం. సాతానుడు ఎవరిలోనైనా ప్రవేశిస్తాడు. నా అనుకున్న నా తమ్ముడే నాకు వ్యతిరేకం అవ్వచ్చు, నా అనుకున్న నా అన్ననే వ్యతిరేకం అవ్వచ్చు, నా అనుకున్న నా అమ్మనే వ్యతిరేకం అవ్వచ్చు, నా అనుకున్న తండ్రే వ్యతిరేకం అవ్వచ్చు. అందుకే నా నామమున తల్లిదండ్రులను అన్నదమ్ములను అందరినీ విడిచిపెట్టమన్నాడు. ఎప్పుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు? వాళ్ళు విరోధం అయితే విడిచిపెట్టమన్నాడు. బాక్సింగ్ గారు ఎందుకు అందరినీ విడిచిపెట్టేసినాడు? తర్వాత దేవుడు సమకూర్చినాడు ప్రార్థన ద్వారా, అది వేరే విషయం. ఫస్ట్ అయితే నువ్వు వదిలిపెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. ప్రియమైన సోదరుడు, సమయం ఎక్కువైంది, అయినా సరే ప్రభు మనతో హృదయాలన్నింటినీ పరిశీలించినాడు కనుక ఈ యొక్క పరిశీలన ద్వారా ఒక్క దినం ప్రభు కొరకు కష్టపడలు తప్పలేదు. చూడండి, మనం అనుకోవచ్చు మనం ప్రయాసపడడం కంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము ప్రయాసపడడంలో తప్పు లేదు. దాని ద్వారా మీకు బహుమానమే తప్ప నష్టము లేదు. ఒకవేళ ఆకలి కొంటావేమో, ప్రభు కొరకు ఆకలి కొంటుందని అనుకోవాలా. ప్రభు ఒకవేళ నీకు నిరుత్సాహం వస్తుందేమో, ప్రభు కొరకే నిరుత్సాహపడుతున్నాను అనుకోవాలా. అప్పుడు నీకు దీవెనలు, మెండైనటువంటి దీవెనలు ప్రభులో ఉంటాయి. కాబట్టి ఈ దినం పునరుత్థాన దినం గనక, ప్రభువును ఆరాధించే దినము, ప్రభువును గణపరిచే దినం గనక, ఈ దినంలో మనము ఎంతగా టైం స్పెండ్ చేస్తే మనం అంత సంతోషం. కాబట్టి అనేక సార్లు మనము అనుకుంటాం, అబ్బా అన్న సమయం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అనుకుంటాం. కానీ అలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. ప్రభు వాక్యంలో మనము ఎంతో నిమగ్నమే. ఎందుకంటే దినాలు మంచిగా లేవు, మీరే చూస్తున్నారు. మీ ముందలే కట్టబడినటువంటి మందిరం కూలిపోబడిపోతూ వచ్చింది. మరి మీ ముందల సాక్ష్యాలు ఇవి. రేపు ఇంకా భయంకరమైన దినాలు రావని చెప్పడానికి ఏం లేదు. సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని ఎంత హృదయంలో చేర్చుకుంటే అంత మంచిది. ఎంత చేర్చుకుంటే అంత మంచిది. అన్న అక్కడ బాగున్నారు, ఇక్కడ బాగున్నారు, ఇక్కడ అందరికి సేమ్ ఇదే పరిస్థితి. అన్నిటికీ ఒకటేసారి అటాక్ వచ్చిన, ఒకేసారి ఏదైనా ఇంప్లిమెంట్ పాస్ అయినా ఎంతసేపు ఆ యొక్క యెరూషలేము కూల్చబడింది, అక్కడ ఉన్నటువంటి అందరిని పట్టబడినారు, అందరినీ దాసులుగా తీసుకొని వెళ్ళిపోయినాడు బబులోను రాజు. కాబట్టి ఆ గుమ్మములు కాల్చివేయబడుతూ వచ్చినాయి. కాబట్టి అటువంటి అనుభవం కలిగి మనము చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి వారంగా ఉండాలి. సరే, అందరి తలలు వంచండి, పరీక్షించుకోనండి.